హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకు ఈ యొక్క నీట్ 2021 నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎలా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఒకసారి తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే ఒకసారి గమనిద్దాం. మెయిన్గా ఎవరైతే ఈ యొక్క 2021లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి ఉంటుందో వాళ్ళంతా కూడా మనకి ఈ యొక్క నీట్ రావడానికి ఎలిజిబుల్ అయితే ఉంటారు. కాబట్టి వాళ్ళైతే మెయిన్గా ఈ వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. మెయిన్గా ఈ యొక్క ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎందుకు మెన్షన్ చేశానంటే ఇది మనం వీడియో అయితే తెలుగులో చేస్తున్నాం కాబట్టి మెయిన్గా మనకి ఏదైతే తెలుగు స్టేట్స్ ఉన్నాయో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందని మనకి ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే మెన్షన్ చేశాను. ఇక వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది 1 by 1 ఒకసారి అయితే క్లియర్గా అయితే చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా ఈ యొక్క నీట్కి సంబంధించి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కావచ్చు, ఈ యొక్క డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఎట్లా చేసుకోవాలి అన్న దాని గురించి చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. కాబట్టి వాటన్నింటినీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ యొక్క నీట్కి సంబంధించి మనకి ఏదైతే పబ్లిక్ నోటీస్ రిలీజ్ అయిందో వాటి గురించి ఒకసారి అయితే అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టయితే మనకి ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క నీట్కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్, కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్, ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. ఈ వీడియో చూసే వాళ్ళకి చూడని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది, వీడియో చూడడం వాళ్ళకైతే సెకండ్ ఫేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకు అలా అనేది ఇక్కడ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా వీళ్ళు ఇష్యూ చేసిన గైడ్లైన్స్లో మనకి దాదాపు అన్ని తెలిసిన గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మెయిన్గా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే మనకి ఈవినింగ్ 5 PM నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి గమనించండి. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో మనకు ఏదైతే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ అనేది మనకు 2 phases వీళ్ళైతే కండక్ట్ చేయబోతున్నారు. అంటే మనకు phase 1 phase 2గా కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ ఒకసారి నేను మార్క్ చేసిన పాయింట్ అయితే గమనించడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే స్టూడెంట్స్ త్వరగా అప్లై చేస్తారో వాళ్ళకి phase 1లో ఎగ్జామ్ ఉంటుంది, ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం టైం తీసుకొని లేట్గా అప్లై చేస్తారో వాళ్ళు అనేది phase 2లో యొక్క ఎగ్జామ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందని మనకైతే చెప్తున్నారు. కాబట్టి స్టార్టింగ్లో చెప్పా కదా వీడియో చూసే వాళ్ళు ఎగ్జామ్ ముందుగా రాస్తారని, అందుకే ఈ యొక్క మెయిన్ పాయింట్ ఉందని నేను ఆ మాట అయితే చెప్పానమాట. ఇంకా ఏంటంటే మనకు కంప్లీట్గా ఈ యొక్క ఏదైతే ఎగ్జామ్ ఉందో ఇది కంప్లీట్గా 13 లాంగ్వేజ్లో అయితే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. వాటి రిలేటెడ్గా ఏ లాంగ్వేజెస్ ఉంటాయని కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయబడింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి, ఒకసారి చూడండి మీరు అవైలబుల్గా ఉన్నాను లాంగ్వేజ్ ఉందో లేదో. ఇక ఫర్దర్గా డేట్స్కి వచ్చినట్టయితే సింపుల్గా చెప్పేస్తాను. మనకి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేవి మనకు ఏదైతే 13th ఉందో ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది. 13th నుంచి 6th August వరకు అయితే ఉంటుంది. ఇంకా ఏంటంటే ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దానికి పేమెంట్ ఉందో ఆ పేమెంట్ కూడా మనకు 7th August వరకు అయితే ఉందో, అది కూడా మనకు నైట్ 11:50 PM వరకు అయితే ఉందన్నమాట. ఇంకా ఫర్దర్గా ఏంటంటే మనకు ఏదైతే మీరు అప్లికేషన్ ఫిల్ చేసింటారో అందులో కరెక్షన్స్ ఉన్నట్టయితే మనకు 8th August to 12th August వరకు అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ తర్వాత మనకు ఏదైతే ఈ యొక్క మీకు ఏ ఎగ్జామ్ పడింది అంటే ఏ సిటీలో ఎగ్జామ్ పడింది అనేది మనకు 20th మనకైతే చెప్తామంటున్నారు, 20th August. ఇంకా మనకు హాల్ టికెట్స్ వచ్చేటప్పటికి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్కి 3 days బ్యాక్ అయితే హాల్ టికెట్స్ వస్తాయని చెప్తున్నారు. ఇక ఫర్దర్గా ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి మనకు 12th September అయితే ఉంటుంది. ఇక మెయిన్గా ఎగ్జామ్కి సంబంధించి 180 minutes ఉంటాయి, 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎగ్జామ్స్ టైమింగ్ వచ్చేటప్పటికి మనకి ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 5 PM వరకు అయితే ఉంటుందని వీళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మెయిన్గా ఇంపార్టెంట్ గమనించాల్సిన డేట్స్ అయితే ఇవి అనమాట. ఇక ఫర్దర్గా అప్లికేషన్ అనేది ఎలా ఫైల్ చేయాలన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అట్ ఎనీ పాయింట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం ఇలా ఏమన్నా రిలీజ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ డేలోనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. కనీసం ఒక 2 days గ్యాప్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి వెబ్సైట్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా సరే వాళ్ళు ఈ కమింగ్ 2 daysలో వెబ్సైట్స్లో కరెక్షన్స్ అయితే చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఒక 2 days అయితే వెయిట్ చేయండి. ఇక స్టెప్ బై స్టెప్కి వచ్చేసినట్టయితే మెయిన్గా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి అయితే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం ఈ సిస్టమ్ మీద నాలెడ్జ్ లేదు అన్న వాళ్ళు మేబీ మీ సేవస్లో కావచ్చు ఇంటర్నెట్ కేఫ్స్లో అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మెయిన్గా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మనకు 4 steps అయితే ఉంటాయంటున్నారు. ఫస్ట్ ఏంటంటే మీరు ఏదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుందో అందులో మీ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్ డీటెయిల్స్ కావచ్చు, కొన్ని పర్సనల్ డీటెయిల్స్ విత్ ఆధార్ కార్డ్తో కావచ్చు మనకి ఏదైనా మ్యాచ్ చేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు రిజిస్ట్రేషన్ అవుతారు. ఆ తర్వాత మీకు ఏదైతే ఈ యొక్క రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందో దాంతో మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తారనమాట. ఆ తర్వాత మీది ఏదైతే ఫోటో మరియు సిగ్నేచర్ అనేది స్కాన్ చేసుకొని మీరైతే ఫొటోస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది విత్ ఇన్ 50 KB 200 KB వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంటారు. అది మీరు రెడీగా పెట్టుకోవాలి.
చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫీ ఇక్కడ అడిగింటారో ఆ ఫీ అనేది మీరైతే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా స్టెప్స్ అయితే ఇక్కడ 1 by 1 ఒకసారి చూసినట్టయితే మనకి ఇక్కడ ఎవరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉందో వాళ్ళైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని మనకు కనబడిస్తుంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మెయిన్గా వీళ్ళు ఇక్కడ మనకి ఇస్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఏదైతే ప్రొసీజర్స్ మెన్షన్ చేశారో ఇందాక మనం ఫస్ట్లో డిస్కస్ చేసిన దాని ప్రకారం మనకైతే ప్రొసీజర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇందులో వీళ్ళు మనకి ఇక్కడ ఎగ్జామ్ ఫీజెస్ కావచ్చు వీటి రిలేటెడ్గా కూడా కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్గా ఏంటంటే 1500 ఫీజెస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నామని చెప్తున్నారు. మెయిన్గా ఇక జనరల్కి సంబంధించి ఆ జనరల్ ఇంకో మనకు ఎవరైతే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి 1400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేటప్పటికి మనకు 800 రూపీస్ అయితే వీళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ ఎంట్రన్స్ ఫీజుగా అయితే వీళ్ళైతే తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి రిలేటెడ్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి మీరు చదవమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ తర్వాత మీరు అయితే ఇక్కడ డిక్లరేషన్ ఉందో దీని మీద క్లిక్ చేసి మీరు క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా ప్రొసీడింగ్స్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఏదైతే మీకు ఇక్కడ కనబడిస్తుందో ఇలా మీరు ప్రొసీడింగ్స్ వెళ్ళినట్లయితే మీకు అప్లికేషన్ ఫైల్ చేయడానికి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయబడుతున్నాయి. ఇక్కడ మీరు కంప్లీట్గా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత ఫర్దర్ ప్రాసెస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు అనేది ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తారనమాట. ఆ తర్వాత మీకు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు. మెయిన్గా ఏమైనా సర్టిఫికేట్స్ కావచ్చు, క్యాస్ట్, ఇన్కమ్, దాంతోపాటు మనకు ఫోటో, సిగ్నేచర్, ఒకవేళ ఇంకా ఏమైనా అడిగినట్టయితే అవన్నీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంప్లీట్గా లాస్ట్ మూమెంట్లో మీరు ఈ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజెస్ కూడా మీరు ఏంటంటే ఈ యొక్క ఏదైతే గూగుల్ పే, ఫోన్పే ఉన్నాయి కదా వాటి రిలేటెడ్గా కూడా అయితే మీరైతే పేమెంట్ చేయొచ్చు. అంటే యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు. దాంతోపాటు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, దాంతోపాటు నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా అయినా మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. అలా పేమెంట్ చేసిన తర్వాత మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు మీకు ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటారు. మనకి ఎప్పుడైతే అడ్మిట్ కార్డ్స్ వదులుతారో అక్కడ మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అనేది ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మెయిన్గా దీన్ని రిలేటెడ్గా అఫీషియల్ వెబ్సైట్ అనేది అంటే ఇప్పుడు ఏదైతే నేను మీకు ఓపెన్ చేశానో ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇందాక నేను ఎట్లయితే ఫాలో అయ్యానో ప్రొసీజర్ అది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైతే రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయ్యి మీరు ఏమైనా కరెక్షన్స్ ఉన్నా సరే అవి మనకు ఫర్దర్ డేట్స్లో అయితే చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ఎవరైతే అప్లై చేయబోతున్నారో వాళ్ళైతే 1-2 సార్లు చూసుకొని క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఉన్న తర్వాత అప్లై చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఏంటంటే మ్యాక్సిమం ఏంటి అంటే ఇంకా మీరు దీనికి సంబంధించి కూడా చాలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామ్ కూడా September 12th ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఫర్దర్ వీడియోస్లో మార్క్ టెస్ట్ ఎలా రాయాలి, వీటన్నిటి గురించే ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఎట్లా చేసుకోవాలి అన్న దాని గురించి డీటెయిల్స్గా 1 by 1 అయితే తెలుసుకుందాం. మెయిన్గా ఇలా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం మీరు నెట్ సెంటర్స్లో కానీ మీ సేవస్లో కానీ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం ఏదైనా అప్లై చేసేవాడు మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి. కానీ అక్కడ మీ సేవస్లో వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మిస్టేక్స్ అయితే అవాయిడ్ అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.